యోప్త పరాక్రమము గల బలాఢ్యుడు. పరాక్రమము గల బలాఢ్యుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32. హెబ్రీ పత్రిక అందరూ తీయాలి. అంటే నన్ను పెద్దం చేయలేదు, నన్ను పెద్దం చేయలేదు, నన్ను పెద్దం చేయలేదని చాలామంది సంఘంలో ఒకళ్ళకొకళ్ళు ఊసిరాడుకుంటున్నారు. ఎందుకు ఇవ్వాలి నీకు? నీకున్న అర్హత ఏంటి? మీకంటే వయసులో పెద్దవాడిని, మీకంటే జ్ఞానంలో పెద్దవాడిని, మీకంటే అనుభవంలో పెద్దవాడిని. నీకు ఆ పదవికి సరిపోతావా సరిపోవా అనేది నా అంత వయసు 76 ఏళ్ళు పైబడితేనే కానీ నిర్ణయించలేరు ఎవరు నిలబడగలరు, ఎవరు చేయగలరు అని. అందుకే మీరు సణుక్కుంటే మాట్లాడకండి, వెళ్ళిపోండి అంటాను. మాట్లాడిని మనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? పౌలు గారు అంటున్నారు, ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను పరాక్రమవంతుడు, బారాకు పరాక్రమవంతుడు, సంసోను పరాక్రమవంతుడు, యోప్త ఇదిగో ఈయన పేరే యోప్త, దావీదు సమూయేలును అను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వాళ్ళు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలు జరిగించారు. రే ప్రసాద్, నీ పక్కన నీ కొడుకు కళ్ళు మోస్తున్నాడు అండి, ఫస్ట్ రోలుకి పంపించే రారా. నువ్వు పక్కనే ఉన్నావు, తండ్రి వాడు ఆడు ముందుకు పడిపోతాడు, ఊగుతున్నాడు దేవతలాగా. రా, ఇల్లు ముందుకు కూర్చో. వేరా మధ్యాహ్నం నిద్రలేదురా నీకు? ఆడిని కనిపెట్టరా, పడుకుంటాడు. వీళ్ళందరూ ఎవరట? చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు. గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు, సమూయేలు అను వారిని గూర్చి, అలాగే ప్రవక్తలు యెషయా, ఇర్మియా, దానియేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా. మరి వీళ్ళందరూ ఎవరు? ప్రవక్తలు. వీళ్ళు సాదాసీదా మనుషులు అనుకుంటున్నారా వాళ్ళు? కనుక ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయం గొప్పది? నేను తీసేసిన వారందరూ జాగ్రత్తగా వినాలి. ఏ విషయంలో మీరు గొప్పవారు? ఈ విశ్వవిద్యాలయం ఏ విషయంలో గొప్పది? ప్రపంచంలో ఏ ఒక్కడు తొడకొట్టేవాడు లేడు బైబిల్ పక్షాన నిలబడి. డోలు కొట్టేవాడు ఉంటాడు, చిప్పల ఉంటాడు. అర్థమైందా? బైబిల్ని పక్షాన నిలబడి సవాలు విసిరిన వాడు లేడు. మరి ఏ విశ్వవిద్యాలయంలో నీకు ఇచ్చేశారు డాక్టరేటు? అసలు వాళ్ళకి అసలు డాక్టరేట్ ఇచ్చే అంతటి స్తోమత ఉందా? ఎందులో బలాఢ్యులు వారు. నా పిల్లలందరికీ హెచ్చరిస్తున్నాను, నాకు పలానా యూనివర్సిటీ ఇచ్చేసింది, నేను అయిపోయాను అంటే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పదవి ఇలా తీసేగానే డాక్టర్ అనే పదం వచ్చింది పేరు ముందు. అంత గొప్పడు అయిపోయావా నువ్వు?
నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పుడు వచ్చి నా దగ్గర అల్దిద్దావు